సంక్రాంతి సీజన్లో రైళ్లు బస్సులు కిటకిటలాడతాయి. ఎన్ని స్పెషల్స్ నడిపినా రద్దీని హ్యాండిల్ చేయడం ఈజీ కాదు. అటువంటిది షెడ్యూల్ రైళ్ల రాకపోకల్లో కోత పడితే సాహసం చేయాల్సిందే. ఈ ఏడాది అటువంటి ఎక్స్పీరియన్స్ ప్రయాణికులకు తప్పేట్టులేదు. కుంభమేళ కోసం భారీ సంఖ్యలో రైళ్లు డైవర్ట్ చేయగా ఆ ఎఫెక్ట్ పెద్ద పండుగ మీద పడింది. సంక్రాంతి ప్రయాణం అంటేనే తల ప్రాణం తోకకు వస్తుంది. ఎన్ని స్పెషల్స్ నడిపినా సీజన్ రద్దీని హ్యాండిల్ చేయడం ఈజీ కాదు. 3 నెలల ముందుగానే షెడ్యూల్ స్పెషల్ ట్రైన్లు టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. కొన్ని రైళ్లలో రిజర్వేషన్స్ అయితే రీగ్రేడ్స్ అనే సమాచారం వస్తోంది. పండగ ప్రయాణికుల రద్దీ ఒకవైపు అయితే ఈ ఏడాది ప్రయాగ్రాజ్ కుంభమేళా కోసం భారీగా స్పెషల్ ట్రైన్లు షెడ్యూల్ అయ్యాయి. ఇందుకోసం వివిధ జోన్ల పరిధిలోని రైళ్లను మళ్లించారు. ఒక్క తూర్పు కోస్తా పరిధిలోనే 9 రైళ్లు కుంభమేళా కోసం ప్రత్యేకంగా ఏర్పాటయ్యాయి. సౌత్ సెంట్రల్ పరిధిలో స్పెషల్స్ కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలయ్యింది. ప్రధానంగా ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే ప్యాసింజర్ సర్వీసుల మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పడనుంది. షార్ట్ డిస్టెన్స్ సర్వీసులుగా నడుస్తున్న డిఎంయూ, ఇంటర్సిటీ రైళ్లు కుంభమేళాకు వెళ్తున్నాయి. దీంతో మిగిలిన రైళ్లపై రద్దీ ప్రభావం పడనుంది. సౌత్ సెంట్రల్, ఈస్ట్ కోస్ట్ రైల్వేల పరిధిలో సంక్రాంతి రష్ ఎక్కువ. విశాఖ రైల్వే స్టేషన్లో రోజు 50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అదే సంక్రాంతి సీజన్లో ఆ సంఖ్య దాదాపు రెట్టింపు. ఈ క్రమంలో రష్ హ్యాండిల్ చేసేందుకు సికింద్రాబాద్, బెంగళూరు మార్గంలో ప్రత్యేకంగా రైళ్లు నడుస్తున్నాయి. అదే సమయంలో ప్యాసింజర్ రైళ్లను మళ్లించడం వల్ల 10% ప్రయాణికులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి.